సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తర్వాత శ్లోకం 22వ శ్లోకం. అమృత్యుసర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. ఇది నామం. దీంట్లో అమృత్యు, మృత్యు వినాశ తత్హేతు వా అస్య న విద్యతే ఇది అమృత్యు అంటోంది శంకర భాష్యం. అంటే మృత్యువు కానీ మృత్యువుకు కారణం కానీ లేనటువంటి వాడు, మృత్యువే కాదు అసలు ఆ మృత్యువు గురించిన కారణాలు కూడా ఆయనకేం వర్తించవు, అటువంటి వాడు కనుక అమృత్యు. యహ స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అని భగవద్గీత వాక్యం చెప్తోంది. సమస్త భూతములు నశ్యమైనప్పటికీ కూడా ఆయనకి మాత్రం వినశ్యం లేనటువంటి వాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి అంటాడు భగవద్గీతలోనే. అంటే సమస్త భూతములందు సమదృష్టి కలిగి పరమేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావనతో ఏది నశిస్తుంది ఏది నశించదు అనేటువంటిది సత్ అసత్తుల జ్ఞానం కలిగినటువంటి వాడు యః పశ్యతి సపశ్యతి. ఎవరైతే అలా చూడడం అలవాటు చేసుకుంటారో వాళ్ళు పరమాత్మను చూస్తారు. అంటే శాశ్వతంగా ఉండేటువంటి వాడు కనుక, మృత్యువు లేనటువంటి వాడు కనుక ఈ బ్రహ్మ సత్యం అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగితే వాళ్ళు పరమాత్మను చూస్తారు. సపశ్యతి. కాబట్టి ఆయనకి మృత్యువు లేదు. మృత్యువు లేనటువంటి వాడు కనుక. తర్వాత సర్వదృక్, ప్రాణినాం కృతాకృతం సర్వం పశ్యతి స్వాభావికేన బోధనేతి సర్వదృక్. అంటే ప్రాణినాం కృతాకృతం, కృతకర్మలు అకృతకర్మలన్నిటినీ చూసేటువంటి వాడు. కృతకర్మ అకృతకర్మ అంటే చెయ్యవలసినటువంటి కర్మ, చెయ్యకూడనటువంటి కర్మ, చెయ్యనటువంటి కర్మ. ఈ కర్మ విషయంలో అండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏది చెయ్యొద్దన్నారో అది చెయ్యకుండా ఉండాలి, ఏది చెయ్యమన్నారో అది చేసి తీరాలి. చెయ్యమన్నది చెయ్యకుండా ఉండడం, చెయ్యొద్దన్నది చేయడం, ఈ రెండు కూడా దోషాలే. కాబట్టి సర్వదృక్, అన్నిటినీ చూస్తూ ఉంటాడట ఆయన. శాస్త్రం ప్రకారంగా చేయవలసింది చేస్తున్నారా లేదా, చెయ్యకూడనివి చేస్తున్నారా అని కూడా గమనిస్తూ ఉండేటువంటి వాడు కనుక సర్వదృక్. అది కూడా అధర్మమే. చేయవలసింది చేయకపోవడం, చేయకూడనివి చేయడం, చేయవలసినవి చేయడం, చేయవలసినవి చేయకపోవడం ఒక పద్ధతి అయితే, ఇటు పక్కన ఉన్నది కూడా చేస్తున్నారని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అది కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సింది చేయవలసిన పనులు చేస్తున్నామా లేదా, చెయ్యొద్దు అన్నది మానుతున్నామా లేదా. ఈ రోజుల్లో ఎక్కడ కుదురుతుందండి అని వద్దన్న పనులు చేస్తే ప్రమాదం. ఆ ప్రమాదం వల్ల వంశాలు దెబ్బతింటున్నాయి, కుటుంబాలు దెబ్బతింటున్నాయి, అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. అర్థం కావడంలా. తర్వాత ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, కొత్త కొత్త విధానాలు వాళ్ళు కనిపెడుతున్నారు. వీటన్నిటికీ కారణం వద్దన్న పని చేయడం వల్ల. అది గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు చేస్తున్నారు ఏంటి వాళ్ళందరికీ సర్వదృక్. అందుకని తర్వాత సింహ, హినస్తీతి సింహ అంటుంది శంకర భాష్యం. సింపుల్గా చెప్పేసింది. దాని అర్థం ఏంటంటే హింసించేటువంటి వాడు. ఎవరిని హింసిస్తాడు? శత్రువులను హింసిస్తాడు. ఎవరు శత్రువులు? అధర్మపరులందరూ కూడా శత్రువులే. కాబట్టి ఎవరైతే ధర్మానుష్ఠానమును వదిలిపెట్టేసి అధర్మ మార్గం వైపు పెడుతున్నారో వాళ్ళని హింసిస్తాడు.
ఆ హింస కూడా ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో సింహం హింసిస్తే చూపించడం కోసమే నృసింహావతారం వచ్చింది. హిరణ్యకశ్యపుణ్ణి సింహం యొక్క లక్షణం ఏంటంటే అడవిలో అది ఒక పర్వతం పైకి ఎడుతుందట. ఒక పర్వతం పైకి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుని అడవంతా ఇలా గమనిస్తూ ఉంటుంది. మొత్తం అడవిలో మొత్తం అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఏ ఏ ప్రాణులు ఎటువైపు పెడుతున్నాయి, ఏం జరుగుతోందని గమనిస్తూ ఉంటుంది. మృగరాజు అన్నారు అందుకే. అడవికి రాజు కనుక సింహం, అది సింహం లక్షణం. అలాగే ఈయన కూడా అధివసించి, లోకాలను అధివసించి గమనిస్తూ ఉంటాడట. అందుకని సింహ అన్నారు. అందుకనే సర్వదృక్ నామము, సింహనామము వరుసగా వస్తూ ఉన్నాయి మనకి. తర్వాత సంధాత. సంధాత అంటే కర్మఫలై పురుషాన్ సంధత్త ఇది సంధాత. వారి వారి కర్మ ఫలితాలను వారి వారి ఖాతాల్లో వేస్తూ ఎక్కువ తక్కువ కాకుండా ఎంత కష్టపెట్టాలో అంతే కష్టపెడుతూ, ఎప్పుడు సుఖం ఇవ్వాలో అప్పుడు సుఖమిస్తూ, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తూ, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే, ఆనందనౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే అని ఒక పాట ఉన్నది. కాబట్టి ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు. ఈ మార్పుకి కారణం ఏమిటి అంటే సంధాత. ఆయన వారి వారి కర్మలను అనుసంధానం చేస్తూ వారికి కర్మ ఫలితాలు ఇస్తున్నాడు. కర్మలు 3 విధాలుగా చెప్పారు. ముందు సంచిత కర్మ అంటే గత జన్మలో చేసినటువంటి కర్మలు కూడబెట్టుకొని ఉంటాడు. రెండవది ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మలో కూడబెట్టుకొని దాంట్లోంచి కొంత ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకుంటాడట మనిషి. అది ప్రారబ్ధ కర్మ. ఆ తర్వాత ఆగామి కర్మ, ఈ జన్మలో చేసేటువంటి కర్మఫలాలు. అందుకనే చూడండి, బాగా పూజలు చేసేటువంటి వ్యక్తి, భగవంతుని యందు విశేషమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు, తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు, భజనలు, సంకీర్తనలు, నామము, ఇది తప్ప వేరే లేనటువంటి వాడికి కష్టాలు ఉంటాయి. అసలు దేవుడే లేడు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నటువంటి వాడు హాయిగా తిరుగుతూ ఉంటాడు. అదేమిటి వాడు అలా ఉన్నాడు, ఈయన ఇంత పూజలు చేస్తున్నాడు, భగవంతుడు ఈయన కష్టాలు ఇచ్చాడు ఏంటి అనుకుంటూ ఉంటారు. అవి ఈ జన్మలో వచ్చిన కష్టాలు కావు, ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ జన్మలో ఈ కష్టాలు పడడం వల్ల ప్రారబ్ధ కర్మ నశించిపోతుంది. ఎంతటి వారైనా సరే ప్రారబ్ధ కర్మ అనుభవించితే ఆ కర్మ లుప్తమైపోతుందండి. వాసుదేవానంద సరస్వతి మహాస్వామి వారు ఉండేవారు. ఇప్పుడు రమణ మహర్షికి రాచపుండు పుట్టింది. భగవత్పాదులకు భగంధర వ్యాధి వచ్చింది, శంకర భగవత్పాదులకు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి అతిసార వ్యాధి వచ్చింది. వీరంతా మహాత్ములు, మహాపురుషులు, వాళ్ళకి రావడం ఏమిటి ఇవన్నీ? వాసుదేవానంద సరస్వతి స్వామి వారు వారి చేతితో చిటికెడు విభూదిస్తే ఆ చిటికెడు విభూతితో మహామహా రోగాలని నయమయ్యేవి. ఆయనకి మాత్రం అతిసార వ్యాధి, విరోచనాలు అవుతూ ఉండేవి. శిష్యులు వెళ్ళి అడిగారట, స్వామి మీ చేతులతో మీరు ఇంత విభూది ఇస్తే అందరికీ అన్ని రోగాలు నయమవుతున్నాయి, అదేదో విభూతి మీరు కూడా వేసుకోవచ్చు కదా, మీకు నయమవుతుంది కదా అంటే, అప్పుడు వారు చెప్పారు, వారంతా ప్రారబ్ధ కర్మను అనుభవించలేక దాన్ని నెడుతున్నారయ్యా, వచ్చే జన్మకి నేను అలా నెట్టదలుచుకోలేదు, ఈ జన్మలోనే ఆ ప్రారబ్ధ కర్మ నశించిపోవాలి అన్నారు ఆయన. కాబట్టి ప్రారబ్ధ కర్మ మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మను అనుసరించి వస్తుంది. మరి ఈ జన్మలో పూజలు చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కదా అంటే, ఈ పుణ్యఫలము తీసుకువెడుతుంది ముందుకి మనిషికి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటాడు. ఏ కొద్దిగా నువ్వు పూజ చేసినా పుణ్యఫలం చేసినా అది నీకు వృధా పోదు అని శాస్త్రం చెప్తున్నది. కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ చెక్ చేసి అనుసంధానం చేసి ఎవరికి ఎంత కర్మ ఫలితం ఇవ్వాలి, సుఖము, భోగము, ఆనందము, సంతోషము, ఐశ్వర్యము ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి, అలాగే దుఃఖము, దారిద్ర్యము, రోగము, పీడ, కష్టము, నష్టము ఇవన్నీ ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఎవరికి సుఖంలో నుంచి దుఃఖంలోకి తోయాలి, దుఃఖం నుంచి
మళ్ళీ సుఖంలోకి తీసుకురావాలి. ఇవన్నీ కూడా గమనిస్తూ, చూసుకుంటూ, సంధానం చేస్తూ, అనుసంధానం చేస్తూ వారి వారి కర్మ ఫలితాలు ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు వారందరికీ చేస్తూ ఉంటాడు కనుక సంధాత. అటువంటి మహాత్ముడు, మహనీయుడు ఆయన. అంతేకాదు ఈ గ్రహాలు, నవగ్రహాలన్నీ సూర్యుడికి అనుసంధానమైనవి. ఈ 27 నక్షత్రాలు, గ్రహమండలం అంతా కూడా ఉంది. ఈ గ్రహమండలం అంతా అనుసంధానం చేసి ఒక వ్యవస్థను ఏర్పరిచి ఆ వ్యవస్థను నడుపుతూ సృష్టిని నడుపుతున్నటువంటి మహనీయుడు కనుక సంధాత అన్నారు. అందుకనే అనోరణీయాం మహతో మహీయా. అణువు కంటే అణువుగైనటువంటి వాడు, ఊహించలేనంత శరీరం కలిగినటువంటి వాడు, తత్వం కలిగినటువంటి వాడు అని. తర్వాత సంధిమాన్. సంధిమాన్ అంటే ఫలభోక్తాచ సవేతి సంధిమాన్ అంటోంది శంకర భాష్యం. అంటే జీవుల యొక్క కర్మ ఫలితములను తానే భోక్త అయి అనుభవించేటువంటి వాట. ఎంత పెద్ద మాట చూడండి ఇది. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే అసలు మనకు దుఃఖమే ఉండదు, సుఖము ఉండదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని గీతావాక్యం. దుఃఖము కలగగానే దిగులెందుకు చెందాలి? నాహం కర్త హరిహి కర్త, నాహం భోక్త హరిహి భోక్త అనేటువంటి భావన కనుక అలవాటు చేసుకుంటే, సంధిమాన్ అనేటువంటి నామం అదే చెప్తున్నది. ఈ నామం చేయగా 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 అటువంటి ఆలోచన వచ్చేస్తుంది. అంటే ఈ విశ్వంలో అన్నిటినీ సంధానం చేస్తూ జీవులందరిలో తాను ఉంటూ జరిగేటువంటి వాటన్నిటికీ తాను సాక్షిభూతుడుగా ఉంటూ తాను ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆత్మానందము, ఆత్మక్షోభ, ఈ రెండు అనుభవిస్తున్నారు సామాన్యులు. ఈ క్షోభ నుంచి ఆత్మానంద స్థితికి యోగులు వెళ్ళిపోతున్నారు, కానీ మిగతా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అటు ఆనందం అనుభవించినా ఇటు క్షోభ అనుభవించినా తానే జీవులలో ఉంటూ తానే అనుభవిస్తున్నాడు కనుక భోక్త, సంధిమాన్ అన్నారు. తర్వాత నామం స్థిర. సదా ఏకరూపత్వాత్ స్థిర. ఎప్పుడూ ఒకే రూపంలో స్థిరంగా ఉండేటువంటి వాడు, ఒకే విధంగా స్థిరంగా ఉండేటువంటి వాడు. రూపాలు మారినప్పటికీ కూడా ఇందుగలడందు లేడని సందేహం వల్ల సర్వవ్యాపకతుండి ఎందెందు బతికి చూసిన అందందే గలడు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు స్థిరంగా అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టే అంత ధైర్యంగా చెప్పగలిగారు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు స్థిరంగా. కలడంబోదు కలనుడు గాలి కలడు ఆకాశం బునన్ గుమ్మినన్ కలడగ్నిన్ దిశలన్ పగల్ల నిశలన్ కద్యోజ చంద్రార్కులన్ వెతగంగా నేల ఆయాయడం తండ్రి అంటాడు. గాలిలో ఉన్నాడయ్యా, నీటిలో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. నీటిలో స్థిరంగా ఉన్నాడు, గాలిలో స్థిరంగా ఉన్నాడు. గాలిలో స్థిరంగా ఉండడం ఏంటంటే గాలి చంచలం కదండి. చంచలమైనటువంటి గాలిలో చంచలత్వాన్ని నిలబెడుతూ ఉన్నాడు స్థిరంగా. లేకపోతే ఒకరోజు 250 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది, ఇంకో రోజు గంట కిలోమీటర్ వేగంతో గాలి వీచింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? స్థిరంగా ఒక స్థాయిలో గాలి వీస్తోంది, అలాగే స్థిరంగా వర్షం కురుస్తోంది. ఒకరోజు 550 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది, ఓ సంవత్సరం అంతా వర్షం లేదు. అధర్మం ఉన్నప్పుడు అనావృష్టి ఉండడం అది వేరు. అది ఫలితంగా వచ్చినటువంటిది మనం కొని తెచ్చుకున్నాం సమాజం నుంచి ఆ పరిస్థితి. కానీ మామూలుగా ఒక స్థాయిలో ఒక స్థిరంగా ఒక వ్యవస్థ నడుస్తున్నది, దాన్ని నడిపేటువంటి వాడు స్థిర. అంతేకాదు ఈ చంచలమైనటువంటి మనస్సును స్థిరంగా నిలబెట్టాలి అంటే ఆయన పాదాలు పట్టుకుంటే స్థిరంగా నిలబెట్టగలుగుతాడు కనుక స్థిర. వేరే మార్గం లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. వేరే మార్గం లేకుండా ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. చాలా సందర్భాల్లో చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనే ఈ మాటలన్నీ కూడా. నిరంజనుడు, నిర్వికారుడు, అవ్యయుడు, నిరామయుడు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా స్థిరంగా ఉండి ఈ విశ్వాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి స్థిర. తర్వాత అజహ,
జ అంటే జన్మ, ఆ అంటే లేనటువంటి వాడు, అజహ అంటే జన్మ లేనటువంటి వాడు. అజతి గచ్చతి క్షిపతి ఇతివా అజహ అంటే శంకర భాష్యం చెప్పినటువంటి మాట ఇది. అజోపి సన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమయ అన్నాడు. అంటే స్వరూప స్వభావాలలో మార్పు లేనటువంటి వాడు అవ్యయుడుగా ఉంటూ, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి, సమస్త భూతములకు ప్రభువుగా తానే ఉంటున్నాడు. జన్మ లేదు, మళ్ళీ అజాయమానో బహుదా విజాగతే అని పుట్టుకలేనటువంటి వాడు వేరు వేరు రూపాలలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏ అవసరం వస్తే అక్కడ ఆ విధంగా పుడుతూ ఉన్నాడు, కానీ పుట్టుకలేదు ఆయనకి. కాబట్టి అజహ. తర్వాత దుర్మర్షణ. దానవులందరూ చాలా ప్రయత్నం చేశారు విష్ణువుని గెలుద్దామని. పురాణాలన్నీ మనకు అష్టాదశ పురాణాల్లో ఈ కథలు కనబడుతూ ఉంటాయి. చాలామంది రకరకాల పేర్లతోటి, అందరిది ఒకటే కామన్ గోల్. ఏమిటి ఆ కామన్ గోల్ అంటే, సనాతన ధర్మం మీద దాడి చేయి, సనాతన ధర్మం మీద గెలుద్దాం. ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నిలబడలేకపోయారు, నిలబడలేరు. ఎందుకంటే సనాతన ధర్మం అనేటువంటిది సమస్త మానవాళికి శ్రేయస్సును కూర్చేటువంటి ధర్మం. ఆ ధర్మమే పరమాత్మ స్వరూపం. కాబట్టి దుర్మర్షణ, ఆయన్ని గెలవలేరు ఎవరు కూడా. రాక్షసులు ఎవరు కూడా, నరసింహావతారము, రామావతారము, కృష్ణావతారము, మీరు ఏ అవతారాలు చూసినా ఎంతమంది రాక్షసులున్నో, కబంధుడు, విరాధుడు, చాలామంది రాక్షసులు మన రామాయణంలో, కరదూషణాదులు, సరే రావణ కుంభకర్ణాదులు, ఇంతమంది రాక్షస సంహారం చేశారు, వీళ్ళందరితో యుద్ధం చేశారు, వీళ్ళెవరూ గెలవలేకపోయారు. అట్లాగే కంసుడు, శిశుపాలుడు, కృష్ణావతారంలో కూడా కొన్ని సంహారాలు జరిగినాయి. కాబట్టి కాలోస్మి లోక క్షయత్కృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహస్తిమిర ప్రవృత్త వృతే పిత్వాన్న భవిష్యంతి సర్వే ఏవస్థితా ప్రత్యనికేషు యోధాః అని, నేను కాలస్వరూపుడనయ్యా, లోకక్షయం కోసం నేను విజృంభిస్తున్నాను, ఇప్పుడు నేను ఇందులో ఎవరిని నువ్వు రక్షించుకోలేవు అని అర్జునుడితో చెప్పేస్తాడు. ఇప్పుడు లోకక్షేమము జరగాలి అంటే ముందు ఈ దుర్మార్గ క్షయం జరగాలి. కాబట్టి లోకక్షేమం కోసం నేను విజృంభిస్తున్నాను, ముందు క్షయం జరగాలి. కాబట్టి క్షయం జరగడం కోసం నేను విజృంభిస్తున్నాను. ఈ యుద్ధాలకు సిద్ధపడిన వారిని నువ్వు ఒకవేళ చంపకపోయినా దీంట్లో అందరూ ముందే ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం దదాన్యాన్యప్యోధ వీరాన్ మయా హతాం త్వం జదిబా విదిష్ట యుద్ధస్వచేత స్నేహ. కాబట్టి యుద్ధానికి సిద్ధపడిన వారందరినీ నేను సంహరించబోతున్నాను అని ముందే చెప్పేస్తాడు గీతలోనే. కాబట్టి ఆయన్ని గెలవలేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దుర్మర్షణ. తర్వాత శాస్త. శృతి స్మృత్యాదులచే జనులను రక్షించేటువంటి వాడు కనుక శాస్త అన్నారు. శృతిస్మృత్యాభి సర్వేషాం అనుశిష్టం కరోతీతి శాస్త. శాసనాల రూపములో శృతులు స్మృతులు మనకు అందించి, శాసనం అంటే లా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఎవరినో హత్య చేసేసి నేను వెళ్ళిపోయి ఐపీసీ 320 కింద నాకు శిక్ష పడుతుందని తెలియదండి, తెలుసుంటే చేసేవాడిని కాదు. నిజంగానే మీకు నిజంగానే ఆ భావనతో ఎవరన్నా ఒకవేళ నిందితుడు వెళ్ళి కోర్టులో చెప్పినా, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. యు ఆర్ సపోజ్ టు నో వాట్ ఈస్ ద లా. అట్లాగే శాస్త్రం ఏం చెప్పిందో నువ్వు యు ఆర్ సపోజ్ టు నో, తెలుసుకోవాలి. దానికోసం నువ్వు ప్రయత్నం చేసి నువ్వు తెలుసుకోవాలి. ఈ శాస్త్రముల ద్వారా శాసనములు చేశాడు భగవంతుడు, సృష్టి నడపడానికి, అందరూ ఆనందంగా ఉండడానికి. వాటిని నేను ఉల్లంఘిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను కారు నడుపుతాను, రెడ్ లైట్ దగ్గర ఆపను అంటే ఎలా అయితే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని చలాన్ వేస్తారో, ఈయన కూడా పట్టుకుని శిక్షిస్తాడు. ఆ ధర్మాధర్మములను నిర్వర్తించేటువంటి వాడు, శాసనాల రూపంలో ఇచ్చినటువంటి వాడు కనుక శాస్త.
సత్యం వద ధర్మంచర, మొట్టమొదటి శాసనం. సత్యమునే పలుకు. సత్యం పలకడం అంటే మనస వాచ కర్మణ, మనస్సులో ఏం ఆలోచన వస్తుందో దాన్నే మాట్లాడు, దాన్నే చెయ్యి. అంతేగాని మాట మార్చడం అది తెలివితేటలు అనుకుంటే అధర్మం అవుతుంది, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. సత్యం వద ధర్మంచర అని. తర్వాత విశ్రుతాత్మ. విశ్రుత ప్లస్ ఆత్మ, విశ్రుతాత్మ. విశేషేణ శృతోయేన సత్యజ్ఞానాదిలక్షణ ఆత్మా అతో విశ్రుతాత్మ. అంటే విశేషముగా శృతుల ద్వారా తెలియబడేటువంటి ఆత్మ గనుక విశ్రుతాత్మ. శృతుల ద్వారా అంటే వినడము ద్వారా ఇటువంటి నామములు, వాటి వ్యాఖ్యానములు, వాటి విశేషములు తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటాం భగవంతుని మనం. కాబట్టి అటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటుంది తైత్తిరీయోపనిషత్తు. సత్యజ్ఞానముల ద్వారానే తెలుసుకోవాలి భగవంతుణ్ణి. సత్యమును ఆచరిస్తూ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సత్యము జ్ఞానము అనంతమైనటువంటివి, ఆ బ్రహ్మస్వరూపమే. కాబట్టి అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి యగేవం వేద అంటుంది వేదం. అదుగో ఆ సూర్యుడు ఆయనే బ్రహ్మ. ఆ బ్రహ్మను పరబ్రహ్మముగా భావన చేస్తూ నమ్మి ఎవరైతే అనుష్ఠానం చేస్తారో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్, తానే బ్రహ్మై బ్రహ్మములో నివసించేటువంటి విధంగా తన జీవనం గడుపుకుంటే బ్రహ్మాప్యేతి, బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఏవం వేద, ఇదే వేదం చెప్తున్నది. కాబట్టి భగవంతుణ్ణి మనం విశేషమైనటువంటి ఆత్మగా తెలుసుకొని మనకు విడిగా ఉన్నటువంటి తత్వం అది ఆత్మతత్వం. జీవాత్మ పరమాత్మ అన్నారు. అందుకనే ఇది ఈ పెద్ద పెద్ద పదాలు వాడతారు సరిగ్గా బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకోకుండా. అద్వైత సిద్ధాంతము, దేవుడు వేరు జీవుడు వేరు కాదు కదండి, రెండు ఒకటే కదండి అంటారు. ఆ భావన స్థిరంగా నిలబడేదాకా నువ్వు ద్వైతంలోనే ఉంటావు. జీవుడు వేరు దేవుడు వేరు. ఆ భావన నీకు నిలబడాలి స్థిరంగా ఎప్పటికీ కూడా. ఏదో ఒకసారి కలిగి ఒక నిమిషం వచ్చి మళ్ళీ మెరుపులాగా మెరిసి మాయమైపోతే అది నిలబడ్డట్టు కాదు. అప్పటిదాకా నువ్వు ద్వైతంలోనే ఉంటావు. కాబట్టి ద్వైతం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు ఉన్నదే ద్వైతంలో. కాబట్టి నువ్వు అద్వైత స్థితికి వెళ్ళు, దానికోసం సాధన చెయ్యి అని చెప్పారు శంకర భగవత్పాదులు వారు. అందుకని విశ్రుతాత్మ, ఆ ఆత్మ పవిత్రాత్మ, ఆ ఆత్మ విశేషాత్మ, ఆ ఆత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మతో కలిసి ఉంటున్నాయి, కానీ జీవాత్మ వేరు పరమాత్మ వేరు. జీవాత్మను పరమాత్మలో కలపడమే నా పని అని సాధన చెయ్యి. అది ఎలా చేస్తావంటే జ్ఞానం కలిగితే వస్తుంది. జ్ఞానానికి మార్గం ఏమిటి? శమదమ నియమముల చేతగాని లభింపబోడు సుమ్మి అని ఈ శమదమాలను సాధనలో పెట్టుకొని సత్యమును వ్రతముగా చేసుకొని జ్ఞానమును సముపార్జన చేసుకుంటే అప్పుడు ఈ జీవాత్మను తీసుకెళ్ళి పరమాత్మను కల్పిస్తాం. అందుకని విశ్రుతాత్మ. సురారిహ, ఇది ఆఖరనామం ఈ శ్లోకంలో. సుర ప్లస్ అరి ప్లస్ హ, సురారిహ. దీని పద విభజన ఇలా వస్తుంది మనకి దీంట్లో. సురాదీనాం నిహంత్రత్వాత్ సురారిహ. దేవతల శత్రువులైనటువంటి రాక్షసులను సంహరించేవాడు గనక సురారిహ అన్నారు. హ అంటే సంహరించేటువంటి వాడు అని అర్థం. సుర ప్లస్ అరి ప్లస్ ఆహ. అరి అంటే శత్రువులు, హ అంటే సంహరించేటువంటి వాడు. సుర అంటే దేవతలు, దేవతలకు శత్రువులైనటువంటి వారిని సంహరించేటువంటి వాడు కనుక సురారిహ. దేవతలకు శత్రువులు అంటే ఎవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను సంహారం చేసేటువంటి వాడు కనుక అందుకనే
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. రాక్షసులు అంటే కోరలతో కొమ్ములతో బాణపొట్టేసుకొని నల్లటి శరీరంతో వికృతమైనటువంటి ఎర్రటి కళ్ళతో సినిమాల్లో చూపించినట్టుగా ఉంటారు అని అనుకోకండి. డంబో దర్పో విమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అన్నాడు. ఆసురీ సంపద కలిగినటువంటి వారు ఎవరు అంటే డంబమును ప్రదర్శించేటువంటి వారు, దర్పాన్ని ప్రదర్శించేటువంటి వారు, దురభిమానాన్ని ప్రదర్శించేటువంటి వారు, క్రోధ కోపాన్ని మాటిమాటికి అనవసరంగా కోపాన్ని ప్రదర్శించేటువంటి వారు. కోపం ఉండాలి. పారుష్యమేవచ పరుషంగా మాట్లాడేటువంటి వారు, అజ్ఞానముతో ఉండేటువంటి వారు, అభిజాత్యం కలిగినటువంటి వారు. ఈ లక్షణాలన్నీ ఆసురీ సంపదలు. వీటిని సంహరించేటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన పాదాలను పట్టుకుంటే ఈ దుర్లక్షణాలన్నీ మనిషిలో తగ్గిపోతాయి. తేజక్షమా ధృతి శౌచో అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అన్నాడు. ఆ లక్షణాలు శుభలక్షణాలు సులక్షణాలు దైవీ సంపదలు అలవాటవుతాయి. కాబట్టి సురారిహ నామం చేసుకుంటే ఆయన మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఈ దుర్లక్షణాలు తీసేసి ఇక్కడతో ఈ నామం పూర్తయింది.